మన పెరువైన యేసుక్రీస్తు మూలమే ఎంత కొందనాలో దేవుడికి స్తోత్రాలు. దేవుని వాక్యం అందాం శ్రద్ధగా. భక్తుడు చెబుతున్నాడా, దావీదు భక్తుడు కీర్తన గ్రంథంలో 16వ అధ్యాయంలో, దేవా నీ శరణొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. దేవా నీ శరణొచ్చి ఉన్నాను, నిన్ను కాపాడమని ప్రార్థన చేయాలి. దేవుడు మనల్ని కాపాడే దేవుడు, మనల్ని వెన్నాడే దేవుడు కాదు. ఆయన ఆరాధిస్తుంటే మన నూరికి నేను వదిలేసే దేవుడు కాదు, ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ప్రతిఫలం ఇచ్చి ఆయనతో నడిపిస్తాడు. నీకే అపాయం రాకుండా కాపాడుతాడు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి, దేవా, ఇక్కడ భక్తుడు చెబుతున్నాడు కదా, దేవా నీ శరణొచ్చి ఉన్నాను, నన్ను కాపాడు అంటున్నాడు అనమాట. నన్ను కాపాడము అంటున్నాడు. దేవ స్తోత్రం. నీవే నా ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నీవే నా ప్రభుడు, నీకన్నా నాకేది క్షేమాధారం లేదు అని మనం దేవుడు తప్ప వేరొకటి మనకు ఉండకూడదు. మన దేవుడు యెహోవా దేవుడు, మన పక్షాన కార్యం చేసే దేవుడు. మనకు తోడుగా పంపాడు యేసయ్యని. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉన్నాడనమాట. మనం ఆయన్ని గణపరుచుకుంటూ ఆయన్నే అంబడించుకుంటూ జీవించాలన్నమాట. అన్ని విషయాల్లో ఆయన కృతజ్ఞత కలిగి జీవించుకోవాలన్నమాట. అలాంటి జీవితం మనం జీవించాలి. అంతే, దేవుడు మనల్ని కాపాడుతాడు. ప్రతి విషయంలో మనకు తోడుగా ఉంటాడు అన్నమాట. తోడుగా ఉన్న దేవుడు కాదు, అదే దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నీవెలాగా అందువు, భూమి మీదన్న భక్తులే శ్రేష్ఠులు అంటున్నాడు అన్నమాట. వారు నాకు కేవలము ఇష్టలు. భక్తులే శ్రేష్ఠులు, వాళ్ళు కేవలం నాకు ఇష్టలు అంటున్నాడు దావీదు అన్నాడు. దేవుని మనం ఎంబడించుకుంటే దేవుడి బిడ్డల కాడ మనల్ని ప్రేమిస్తారన్నమాట. దేవుడి బిడ్డలో మన భక్తిని చూసి మనల్ని ప్రేమిస్తారు. అలా మనం ఉండాలన్నమాట. అంతేగాని ఏదో వస్తున్నాము, దేవుని ప్రార్థిస్తున్నాము, వెళ్తున్నాము అంటే కాదు. పరిపూర్ణంగా ఆయనతో జీవించాలి. ఆయనలో మనం పరిపూర్ణంగా ఉండాలన్నమాట. మనకి ఏదన్నా వచ్చిందనుకో ఆపద, ఆయనే తెలుస్తుంది. మనకే ఇంకొకరు లేరు, నీకు ఇంకొకరు ఉండకూడదు. నేనే దేవుణ్ణి అంటున్నాడు అనమాట. ఆయన మీద మనం ఆధారపడి జీవించామనుకో, ఆయన మనకి ఏదొచ్చి ఆపద వచ్చినా రక్షిస్తాడనమాట, మన లాగుంటాడు. దేవుడి స్తోత్రం. దేవుణ్ణి కనపరిచే బిడ్డలుగా ఉండాలి మనం. వారు అర్పించు రక్తప్రాధములను నేను అర్పించను అంటే, వాళ్ళు అర్పించే రక్తప్రాధం, వాళ్ళు విగ్రహాలకు అర్పిస్తారు కదా, ఆ రక్తప్రాధం నేను అర్పించను అంటున్నాడు. వాళ్ళ పేర్లు నా పెదవుని ఎత్తను అంటున్నాడు అన్నమాట. మనకి వాళ్ళ జోలి మనకు అనవసరం. మనం భక్తిగా మనం భక్తి చేసుకోవాలి. మన ఇది మందే, వాళ్ళ పేరు మనకెందుకు. దేవుని స్తోత్రం. మన దేవుని మనం కనిపోసుకుంటూ జీవించాలి. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే, నా భాగము కాపాడుస్తున్నావు.
నా భాగం కాపాడుస్తున్నావా అంటున్నాడు దావీదు. అట్లాగే మనకు తోడై కాపాడుతాడనమాట యెహోవా దేవుడు. దేవుణ్ణి మనం ఆయన ఒక్కనే ఆరాధించాలి. మనం నేను ఒక్కనే మీకు దేవుణ్ణి, నేను కాక మీకు ఎవరు ఉండకూడదు అని చెబుతున్నాడు. ఆకాశం అందు కానీ భూమి మీద కానీ భూమి కింద నీళ్ళందు కానీ దేని అందు ఇంకొక స్వరూపం ఉండకూడదు, దేన్ని కొలవకూడదు. మీరు దేవుడే, యేసయ్య మనకి దేవుడు. మనోహర స్థలములలో నాకు పాలు పాప్తించాను. మనోహర స్థలంలో నాకు పాలు పాప్తించాను అంటున్నాడు భక్తుడు. మరి చూడు, దేవుడిని అమ్మడేస్తుంటే దేవుడు వదిలిపెట్టల దావీదుని. ప్రతి విషయంలో దావీదు తోడుగుండి కాపాడుతున్నాడు అనమాట. మనం కూడా అట్లా ఉండాలి. దేవుడి స్తోత్రం. దేవుణ్ణి ఆరాధించుకుంటూ ఏదైనా కష్టం వచ్చిందనుకో దేవుణ్ణి ప్రార్థన చేసుకోవాలి. అంతేగాని మనకి చిన్న తలపోటు రాగానే అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి హాస్పిటల్కి వెళ్తాం, అక్కడికి వెళ్తాం, అది కాదు, అది చేయకూడదు. మనం దేవుని ప్రార్థించుకోవాలి. తలపోటు ఏమి లేకుండా మటుమాయమైపోద్ది. దేవుడికి అసాధ్యం. దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఈ తలపోటు ఒకటి లెక్క కాదు. జ్వరం వచ్చినా కానీ ఆయనే మనకు తోడుగా ఉంటాడు. ఇంకో విషయం ఉంది, శ్రమల్లో ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది అన్నమాట. శ్రమల్లో ఆయన మనకు దగ్గర అవుతాడు. మనకు శ్రమలు వచ్చినాయి ఏంటి శ్రమలు వచ్చినాయి, దేవుణ్ణి ఆరాధనము, శ్రమలు వచ్చినాయి అని మనం అనుకుంటాం. శ్రమలు వస్తే ఆ శ్రమల్లో దేవుడి కృప మనకు తోడుగా ఉంటుంది అన్నమాట. శ్రమల్లో నీ సౌందర్యం కోరుతాడు దేవుడు. శ్రమల్లో నువ్వు పుటం వేయమడినప్పుడు సువర్ణం వేయి మారుతామంట. సువర్ణంగా ఇప్పుడు బంగారం ఉంది, ఆ బంగారాన్ని తీసుకెళ్ళి ఎక్కడ వేస్తున్నారో అగ్నిలో వేస్తున్నారు. అంతేగా అగ్నిలో వేస్తే కానీ అది మనకి ఇష్టమైన పనిముట్టుగా రాదు చేతకి. అట్లాగే మనం పరిశుద్ధాత్మ అగ్నిలో పుటం వేయబడాలి. ఈ లోక శ్రమల్లో మనం శ్రమలకి బెదిరించి జీవించాలి. శ్రమలను ఎదుర్కొనే బిడ్డలుగా ఉండాలి. ఆ శక్తిని దేవుడే ఇస్తాడు నీకు. మనం ఏబాటు బలం మనం ఎదుర్కొంటకి దేవుడే ఇస్తాడు ఆ శక్తిని. అలా మనం ఉండాలి. దేవుడి స్తోత్రం. దేవుని కనపరిచే బిడ్డలుగా ఉండాలన్నమాట. శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు కలిగాను అంటే శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు కలిగాను అంటున్నాడు దావీదు. దావీదుకి గొప్ప కార్యాలు మరి చూడు ఎన్ని దావీదుకి ఎదున్నా కానీ దేవుణ్ణి అడుగుతాడనమాట. ప్రార్థన చేసి పొందుకుంటాడు. దావీదు ఏ అపాయం వచ్చినా కానీ దేవుడే కాపాడుతాడు. మనల్ని కాపాడే దేవుడు మనకు ఉన్నాడుకో మనకి ఇంకా కంగారు ఎందుకు, భయం ఎందుకు, అటు ఇటు పరిగెత్తు. దేవుని ప్రార్థన చేసుకుంటే దేవుడు మన యందు నిలిచి ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాత్రి గడియలో నా అంతరంగము నాకు బోధించున్నది. రాత్రి గడియల్లో నా అంతరంగము నాకు బోధిస్తుంది అంటున్నాడు దావీదు భక్తుడు. రాత్రి గడియల్లో దేవుడు మనకు బోధిస్తాడనమాట. దేవుడి స్తోత్రం. సదాకాలము యెహోవా యందు నా గురిని నిలుపుస్తున్నాను. సదాకాలము యెహోవా యందు నా గురిని నిలుపుస్తున్నాను అంటున్నాడు దావీదు. అట్లాగే సదాకాలం మన దేవుని అందే గురి నిలపాలన్నమాట. దేవుణ్ణే ఆరాధించుకోవాలి, ఆయన్నే కనపరుచుకోవాలి. ఆయన తప్ప మనకి ఏరే ఉండకూడదు. నీకే ఆపద వచ్చినా ఆయనే చూసుకుంటాడు అన్నమాట. దేవుడి స్తోత్రం. ఆయన నా కుడిపార్శ్వం ముందు ఉన్నాడు. నా కుడిపార్శ్వం ముందు ఉన్నాడు ఆయన అంటున్నాడు దావీదు భక్తుడు. అలాగే నీ కుడిపార్శ్వం ముందు ఉండాలి. మన కుడిపార్శ్వం ముందు ఉంటాడు దేవుడు. కుడిపార్శ్వం ముందు ఉంటాడనమాట.
కనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించున్నది, నా ఆత్మ హర్షించున్నది. హృదయం సంతోషిస్తుందంట, దావీదు హృదయం ఆత్మ హర్షిస్తుందంట. మరి ఇప్పుడు బిడ్డ ఉన్నాడు, కుర్రాడు, ఆ తండ్రి అన్నీ చూసుకుంటాడు అనుకో, ఏదొచ్చినా తండ్రి ఆదుకుంటాడు కదా, ఆ తండ్రి చూస్తాడు కదా. మరి ఇంకప్పటికే ఇంకెంక భయం. అట్లాగే మన తండ్రి యేసయ్య, మనకి ఇది చిన్న అపాయం వచ్చినా ఆయనే చూసుకుంటాడు. మనం ప్రార్థన చేయటం మన వంతు. ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయకుండా ఉంటే దేవుడికి కాపాడుతాడా? కాపాడు. ఇప్పుడు నువ్వు పనికి వెళ్ళావనుకో, నువ్వు పని చేస్తున్నావు అనుకో, పని చేస్తేనే కానీ నీకు డబ్బులు ఇచ్చేది యజమానుడు. నువ్వు పని చేయకపోతే నీకు డబ్బులు ఏమిస్తాడు? అట్లాగే నువ్వు ప్రార్థన చేస్తే ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. ప్రార్థన చేయాలన్నమాట. దేవుడి స్తోత్రం. నా శరీరం కూడా సురక్షితంగా నివసించున్నది. నా శరీరం కూడా సురక్షితంగా నివసించుంది అంటున్నాడు. నివసించు అంటున్నాడు. మన శరీరం కూడా సుఖంగా ఉంటుందన్నమాట. దేవుని మనం ముందు పెట్టుకుని నడవాలి. అంతేగాని దేవుడే అదే ఇదివరకంట ఒకసారి యేసన్ గారు ఓసారికి వెళ్ళేవాడు అంట. ఆయన వ్యాపారం చేసేవాడు అంట, బియ్యం వ్యాపారం చేతంటే ఈయన వెళ్తే స్తోత్రం అనేవాడు అంటే, ఈయన స్తోత్రం అని కూర్చునేవాడంట. ఆయన దేవుని మాటలు చెప్పాడంటే ఈయన వినేవాడంట. ఒకతన బియ్యం కొలిపించుకుంటా వచ్చాడంట. వచ్చేటప్పటికి అమ్మాయి పెద్దమ్మాయి అన్నాడంట. పెద్దమ్మాయి అంటేను ఆ అమ్మాయి వచ్చిందంట, కొంచెం పట్టుకుంది. అదే అప్పుడెప్పుడో కొంచెంలో డబ్బాలు ఉండేవి, అప్పుడు అవి పట్టుకుని వచ్చిందంట. 10 డబ్బాలు కొలమంటే కొలిచింది, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత ఇంకొకడు వచ్చాడంట. ఇంకొకడు వచ్చేటప్పటికి చిన్నమ్మాయి అన్నాడంట. చిన్నమ్మాయి అంటేను మళ్ళీ ఆ అమ్మాయి వచ్చింది, కానీ మళ్ళీ సేరు పట్టుకొచ్చింది. ఇతనికి 10 డబ్బాలు కొలువు అంటే కొలిచిందంట. వాళ్ళిద్దరు కొలుచుకున్నారు, వెళ్ళిపోయారంట. ఈయనకి అనుమానం వచ్చి యేసన్ గారికి అన్నాడంట, ఏమయ్యా నీకు ఒకటే కూతురు కదా, చిన్న అమ్మాయి అంటే ఆవిడే వచ్చింది, పెద్ద అమ్మాయి అంటే ఆవిడే వచ్చింది, నీకు కమల పిల్ల ఏంటి అంటేను, నాకు కమల పిల్ల కాదు, ఏం కాదు, చిన్న అమ్మాయి అంటే కొద్దిగా తక్కువ కొలత షేర్ చేస్తుంట ఆవిడ. పెద్ద అమ్మాయి అంటే కరెక్ట్కుంటే షేర్ చేస్తుంట. ఏంటి ముందు వచ్చిన వాడు చదువుకున్నవాడు కనుక కరెక్ట్గా ఉండే షేర్ తెచ్చింది. రెండోసారి వచ్చినవాడు ఆడు కొద్దిగా నోరు చచ్చినవాడు, ఆడికేం తెలీదు. అది చిన్న అమ్మాయి అంటే కొద్దిగా తక్కువ ఉండే కొలత తెస్తుంట. ఎట్లా చేస్తున్నాం మరి? దేవుడిని నమ్ముకున్నావు అంటే దేవుడే అండి, వ్యాపారమే అన్నాడు. దేవుడే వ్యాపారం అన్నాడంట. దేవుడే వ్యాపారం అంటామంటే, అందుకని నీ కొంప ఇలా ఉందే, ఇలా నువ్వు ముందుకు రాకపోతే నీ వ్యాపారం వదిలిపోతాం ఎందుకు, ఇందుకే వ్యాపారం అంటామేంటి? మనం యథార్థంగా ఉంటేనే ఏదైనా అని అన్నాడు. అటకే యథార్థంగా ఉండాలి మనం, వ్యాపారంలో కానీ, మాటలో కానీ, చూపులో కానీ, దేంట్లో అన్నీ యథార్థంగా ఉండాలి. యథార్థతను కోరుకుంటున్నాడు దేవుడు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదనమంటూ అన్నట్టుగా దేవుడు అట్టా ఉండాలి. అంతేగాని మాట మనం మారి మాట అనకూడదు. డబ్బు కాడ ఒక మాట, ఆట కాడ ఒక మాట ఉండకూడదు. దేవుణ్ణి ఖచ్చితంగా ఆరాధించే బిడ్డలుగా ఉండాలి. అట్లా నీతి న్యాయం కలిగి దేవుణ్ణి ఆరాధించి అమ్మడించామనుకో, మనకి ఏ కష్టం వచ్చినా దేవుడే తీసివేస్తాడనమాట, మనం తోడుకుంటాడనమాట దేవుడు.
దేవుడి ఇచ్చిన వాక్యం దేవుని దీవించగాక ఆమేన్.